ఎక్కడ లేనిది ఇక్కడే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే అది రేవంత్ రెడ్డి గారి పాలనా వైఫల్యం వల్లనే కదా. అక్కడ ప్రజా ప్రతినిధులు పోయినా ఎవరు పోయినా, అక్కడికి ప్రజా ప్రతినిధులు పోయినా ఎవరు పోయినా భూమిని రైతులు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. హోమ్ మినిస్టర్ గా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఒక అధికారి పోయినప్పుడు ఆయనకు తగిన సెక్యూరిటీ చూపెట్టాలి కదా, సెక్యూరిటీని పంపించాలి కదా, పోలీస్ అధికారులను పంపించాలి కదా. అది పంపించకుండా చేసింది ఎవరండి? ఈ అసలు ఆది నుంచి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా అక్కడ వేరే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు గాని ఎవ్వరు గాని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు గాని పోతే దాడి జరుగుతుందని తెలిసి ప్రజా ప్రతినిధులను పోనివ్వకుండా అధికారులను పంపించి అధికారులను కర్కశంగా కొడుతున్నారు గ్రామ ప్రజలు అని చూపించాలని రేవంత్ రెడ్డి గారు చూసిండ్రు. దానికి ఇప్పుడు ఏమంటున్నారు, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేపించిండ్రు, ఆడ సురేష్ అనే అబ్బాయి చేపించిండు. ఇప్పుడు ఆయన భూమి లేదు, అసలు ఆయన కొడంగల్ వాసే కాదు, హైదరాబాద్ నుంచి వచ్చి కొడంగల్ ఫార్మా బాధితులను రెచ్చగొట్టిండు అనేసి ఏవేవో తప్పుడు కథనాలు ఆయన మీద సృష్టిస్తున్నారు. నిన్న ఏదైతే జరిగిందో అధికారులను పక్క ఊరు నుంచి తీసుకొచ్చి దాడి చేశారనే ఆరోపణ కూడా ఉంది కదా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. అధికారులను ఒక మహిళని చూడకుండా ఎంత కర్కశంగా ప్రవర్తించిండ్రు ఒకసారి చూడండి. ఎక్కడ కొట్టిండ్రు, ఏం చేస్తున్నారు, ఇది కరెక్టా అండి? ఏంటండి ఇది కరెక్టా? వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు ఏమన్నారా బీఆర్ఎస్? వీళ్ళు ఏం చేసిండ్రు? భూమిని ఇవ్వము అని చెప్పడం వాళ్ళ హక్కు కాదా? వాళ్ళు కొట్లాడరా? వాళ్ళు పోరాటం చేయరా? వాళ్ళ భూమి పోతుంటే, వాళ్ళకి కావాల్సింది పోతుంటే వాళ్ళు కొట్లాడే శక్తి, వాళ్ళకు కొట్లాడే హక్కు, నైతిక హక్కు ఈ భారతదేశంలో లేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలే చేస్తున్నారు అని చెప్తున్నారు. ఒక గ్రామంలో 1500 మంది రైతులుంటే ఆ 1500 మంది రైతులల్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటారు, ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. హీరా నాయక్ అనే పులిచెర్లకు తండకు చెందిన ఆయన హీరా నాయక్ ఉన్నాడు కదా, బుడిత లక్ష్మయ్య అది లగచర్లకు చెందిన ఆయన ఉన్నాడు కదా, నీలి రవి రామచందరు లగచర్లకు చెందిన ఆయన ఉన్నారు కదా. వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు కాదా? బీఆర్ఎస్ రంగు ఎందుకు పులుపుతున్నారండి? అంటే అభివృద్ధి అంటే కేవలం సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలే కాదు కదా. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలి కదా. అంటే దానికి మీరెందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్న. డెవలప్మెంట్ ని మేము ఆహ్వానిస్తున్నాం. ఎక్కడైనా డెవలప్మెంట్ చేసుకోండి, కానీ డెవలప్మెంట్ చేసే ముందు ఇదా పరిస్థితి? రైతన్నలను కొడతారా? రైతన్నల భూములను లాక్కుంటారా? ఏంటండి మీరు? ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఒక ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. అక్కడి నుంచి గెలవడం వల్లనే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యిండ్రు. మీ ప్రజలను, మీ నియోజకవర్గ ప్రజలను మెప్పించలేని వాళ్ళు రేపు రాష్ట్ర ప్రజలను ఏం మెప్పిస్తారండి? నువ్వు పండగలు చేసుకుంటున్నావు, దసరా దీపావళి అన్ని పండగలు చేసుకుంటున్నావు, నువ్వు ఊర్లకు పోతున్నావు. ఊర్లకు పోయినప్పుడు నీ ప్రజలందరినీ పిలిచి మనకు కంపెనీ వస్తే ఇది వస్తుంది అది వస్తుంది, లాభాలు జరుగుతాయి, నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, మీకు ల్యాండ్ కోల్పోయిన వాళ్ళందరికీ నేను డబ్బులు నష్టపరిహారం చెల్లిస్తా, ఇండ్లు ఇస్తా అని చెప్పాలి కదా, మెప్పించాలి కదా, ఒప్పించాలి కదా. ఇదా అండి చేసేది? ఏదైతే జరిగిందో అది లగచర్లది. ఫస్ట్ ఏమన్నారు, సురేష్ అనే అతనే చేపించిండ్రు, ప్రోద్బలంతో జరిగింది అని చెప్తున్నారు. ఆ సురేష్ కి సెకండ్ మళ్ళా రెండో విడత ఏం చేసిండంటే, ఆ సురేష్ అనేటైనే అసలు కొడంగల్ వాసే కాదు, ఆయనకు భూమి లేదు, అది ఇదని మాట్లాడిండ్రు. నోటిఫికేషన్ పరిధిలోకి రాదంట. నోటిఫికేషన్ పరిధిలోకి రాదు, కానీ ఒక గ్రామంలో గ్రామస్తులందరికీ ఇబ్బంది జరుగుతుంటే ఒక గ్రామానికి చెందిన వ్యక్తిలాగా వాళ్లకు అండగా దండగా నిలిచిండు. దానిలో తప్పేమున్నది? ఇంకొకటి ఏంటంటే 40 సార్లు ఫోన్ చేసిండు నరేందర్ గారు అది ఇది అని చెప్తున్నారు. 40 సార్లు కాదు, 400 సార్లు ఫోన్ చేస్తాం, ఎట్లున్నారు ఏందని అడుగుతాం. ఆయన మాజీ ఎమ్మెల్యే. అసలు మేము 40 సార్లు ఫోన్ చేసింది వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వీళ్ళు మా బీఆర్ఎస్ నాయకులే, కార్యకర్తలే అందరు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారా? ఇంకొక విషయం ఏంటంటే, నరేందర్ గారు ఆయనను జైలుకు తరలించిండ్రు. మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా, అరెస్టు వారెంట్ లేకుండా ఏ విధంగా నక్సలైట్లను బందిపోటుదారులను ఏ విధంగా గుంజుకపోతారో అట్లా తీసుకొని పోయిండ్రు. తీసుకుపోయిన తర్వాత వేరే ఏం న్యూస్ బయటకు వచ్చింది? నరేందర్ గారు అప్రూవల్ గా మారిండ్రు, కేటీఆర్ గారి ప్రోద్బలంతో జరిగింది అని చెప్పిండ్రు. నిన్న మా నాయకులు జైలుకు పోయిండ్రు. జైలుకు పోయినప్పుడు పట్నం నరేందర్ గారు ఏమి కన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు? అసలు అసలు నేను నా పేరే లేదు, పోలీసులకు నేను కేటీఆర్ గారి పేరే చెప్పలేదు అనేసి ఆయన చెప్పిండ్రు. వీళ్ళంతా సమస్యను తప్పుదో పట్టిస్తున్నారు తప్ప
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు చూస్తలేరు? అర్థం కావట్లేదా వీళ్ళకి? ఇంకా 6 నెలల నుంచి వాళ్ళని కలిసిన నాయకుడు లేడు. ముఖ్యమంత్రి నియోజకవర్గం వాళ్ళ తమ్మునికి ఏం సంబంధం? మొన్నటి వరకు మమ్మల్ని అన్నారు కదా కేసీఆర్ కుటుంబ పాలన అని. కేసీఆర్ కుటుంబంలో ఉన్నది ఐటీ మినిస్టర్ గా రామన్ ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళు మంత్రుల హోదాలో పోయిండ్రు. కానీ అన్నకు ఏం సంబంధం? ఆ తిరుపతి రెడ్డికి ఏం సంబంధం? మంత్రా, ఎమ్మెల్యేనా, వార్డు మెంబరా, లేకపోతే ఏంటిది అక్కడ? ఎందుకు పోయిండ్రు? వేరే అధికారులు లేరా? వేరే నాయకులు లేరా? అసలు అధికారిని అక్కడ దాడి జరుగుతుంది అని తెలిసి కూడా భద్రత లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఎందుకు పంపించిండ్రు? కావాలనే రేవంత్ రెడ్డి ప్లాన్ లో భాగమే ఇది. ఆయన హోమ్ మినిస్టర్ అయి ఉండి భద్రత లేకుండా ఒక అధికారిని పంపించి ప్రజల ఆగ్రహానికి గురై అక్కడ ప్రజలు ఆగ్రహం వచ్చే విధంగా మాట్లాడిండు. అసలు అక్కడ గ్రామ సభనే అని చెప్పలేదంట, చెప్పకుండానే వెళ్ళిండు. ఏ సమావేశం లేదని చెప్పిండంట. ఆది నుంచి డిసెంబర్ 9వ తారీఖు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అదైపోయింది. కొండా సురేఖని తీసుకొచ్చారు, అదైపోయింది. ఫ్యామిలీ ఫంక్షన్ పేరు మీద ఏదో అది చేద్దాం అనుకున్నారు, అదే అయిపోయింది. ఫార్ములా ఈ రేస్ అన్నారు, అదైపోయింది. ఇప్పుడు ఫార్మర్స్ కొడంగల్లు అది ఇది అందిస్తున్నారు. పొంగులేట ఏం చేసిండు? మానవ బాంబులు, అణుబాంబులు, సుతేల్ బాంబులు అది అని అన్నాడు. అది కాస్త తుస్సు బాంబు అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తప్పుదోవ అంటే ప్రజలకు తప్పు చేస్తున్నారు అని చూపించడానికి. ఏది చెయ్యకపోయినా వాళ్ళ మీద అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు, నిజం లేదంటారా? అవినీతి ఎక్కడ జరిగింది? ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ గారే ఒప్పుకున్నారు అంటే 55 కోట్లు మంత్రివర్గంతో సమావేశం ఇప్పుడు 55 కోట్లు ఆయన ఒప్పుకున్నారంటే అధికారి మీద నెట్టలేదు, అధికారి వైఫల్యం అని చెప్పలేదు. ఎస్, నేను ఐటీ మినిస్టర్ గా ఉన్నా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా, నా శాఖకు నేను చేసిన అని చెప్పిండ్రు. అది వీళ్ళ వైఫల్యం వల్ల కదా ఈ ఫార్ములా రేస్ జరిగితే 700 కోట్లు మనకు పెట్టుబడులు వచ్చినాయి. 50 కోట్లు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా? మా వైఫల్యం వల్ల వెనక్కి పోయిందా? 50 కోట్లు మేము కడితే మా వైఫల్యం వల్ల వెనక్కి పోయిందా? లేకపోతే కేటీఆర్ గారు స్వయంగా నేను డ్రా చేసి నేను ఇచ్చాను, నన్ను జైల్లో పట్టండి అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారా? మీ వైఫల్యం వల్లనే కదా కేటీఆర్ గారు ఏదో తప్పు చేసిండ్రు అని చూపించడానికే ఇవన్నీ చేస్తున్నారు. ఆ కేసు నిలవది, దాంట్లో అసలు ఎలాంటి అవి లేవు, అవినీతి లేదు, ఆధారాలు వీళ్ళు సృష్టించలేరు కాబట్టే మళ్ళా ఇది ముందడి తీసుకొచ్చిండ్రు. కొడంగల్ రైతుల వెనకాల కేటీఆర్ ఉన్నారు, నరేందర్ గారు ఉన్నారు. నరేందర్ సురేష్ ను నడిపించిండు, సురేష్ నరేందర్ గారిని కేటీఆర్ గారు నడిపించిండ్రు అని ఆయనను తీసుకొస్తున్నారు. ఏ విధంగానన్నా ఆది నుంచి కుట్ర కక్షతోటి రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని అరెస్టు చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలల్లా ఆదరణ కోల్పోయిండు. అసలు ఈయనకి ఎలాంటి అంటే అమెరికాకు పోయిండు, ఏ భాష మాట్లాడిండో, ఏ విధంగా మాట్లాడిండో మనం చూసినాం. రేవంత్ రెడ్డికి కొరక రాని కొయ్య లెక్క కేటీఆర్ గారు తయారైతున్నారు కాబట్టి హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు, మూసీ బాధితులతోటి కొట్లాడిండు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నప్పుడు వాళ్ళను మోసం చేస్తే నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళకు అండగా నిలిచిండు కాబట్టి ఇవన్నీ తట్టుకోలేక మూసీ ప్రక్షాళన వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా? మూసీ ప్రక్షాళన మేము దేన్ని వ్యతిరేకిస్తలేమండి, వీళ్ళు మీ దగ్గరికి వస్తారు. చేయనీయకపోవడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మీ లెక్క మల్లన్న సాగర్ ఆపాలని సుప్రీంకోర్టులో దొంగ కేసులు వేసినామా, గ్రీన్ ట్రిబ్యునల్ దొంగ కేసులు వేసినామా? మీరు ఏం చేసిండ్రో కాళేశ్వరం ప్రాజెక్టు ఆపడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి. ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా మీరు సుప్రీంకోర్టులో ఏ విధంగా కేసులు వేసిండ్రో, ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పెట్టిండ్రో, కేసీఆర్ గారిని ఫ్యామిలీ పార్టీ అనేసి ప్రజలకు మసిపూసి మారేడు కాయ చేసి ఎలాంటి మాటలు మాట్లాడిండ్రో మా దగ్గర అన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము చేసినాం, మీరు చేస్తారా? అయితే ఇప్పుడు లంబాడి బిడ్డలు వాళ్ళు, గిరిజన బిడ్డలు, బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, ఆడవాళ్ళు, వాళ్ళని చూడకుండా ఎక్కడ కొడతారండి పోలీసులు?